హాయ్ సార్. హలో. హలో అండి. సార్ ఎకానమీ డెవలప్‌మెంట్‌కి ఆరెంజ్ ఎకానమీ ఎలా దోహదపడుతుంది? మన ఓకే. దేశంలో ఆరెంజ్ ఎకానమీ డెవలప్‌మెంట్‌కి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? గుడ్ అండి. నైస్ క్వెషన్. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా డెవలప్‌మెంటే కావాలి. హ్మ్. మనం ఎంత డిస్కస్ చేసినా, ఎంత డిబేట్ చేసినా కూడా ఫైనల్ అల్టిమేట్ గోల్ డెవలప్‌మెంట్. హ్మ్. అంటే మన దేశానికి డెవలప్‌మెంట్ ఎలా వస్తుంది? అది వరల్డ్ వైడ్‌గా ఏ విధంగా ఎక్స్‌పాండ్ అవుతున్నది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. హ్మ్. ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అనేది సింప్లెస్ట్‌గా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, ఓకే సార్. కల్చర్ బేస్డ్ ఎకానమీ, ఓకే. క్రియేటివిటీ బేస్డ్ ఎకానమీ. హ్మ్. ఇక ఏదైనా సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఎకానమీ, హ్మ్. యాప్ బేస్డ్ ఎకానమీ, హ్మ్. మనం ఎన్ని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇంకా వెరీ సింపుల్‌గా ఒక పిల్లాడు ఒక వీడియో క్యామ్ తీసుకొని మంచి షూట్ చేసి పెట్టాడు. హ్మ్. దానికేదో గ్లోబలైజ్డ్‌గా రికగ్నిషన్ వచ్చి ఒక మంచి గిఫ్ట్ వచ్చింది. నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. అది కూడా ఆరెంజ్ ఎకానమీ. హ్మ్. అంటే ఆరెంజ్ ఎకానమీతో వరల్డ్ వైడ్ ఎక్స్‌పాన్షన్‌కి అవకాశం ఉంది. ఫస్ట్ హ్మ్. పాయింట్. ఓకే. సెకండ్, ఎవరైనా చేయొచ్చు. హ్మ్. చదువుకున్నవాడు, చదువుకోని వాడికి సంబంధం లేదు. హ్మ్. గిగ్ ఎకానమీ, ఆరెంజ్ ఎకానమీ 2 లింక్ అప్ ఉంటాయి. ఓకే. ఈ రెండింటికి కూడా విద్య అవసరం లేదండి. హ్మ్. నాలెడ్జ్ అవసరం లేదు. హ్మ్. అంటే ఈదర్ స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్. హ్మ్. ఎవరైనా ఎలిజిబులే. ఓకే సార్. గిగ్ ఎకానమీలో అయితే కంప్లీట్‌గా ఈ ట్రాన్స్‌పోర్ట్ చేసేవాళ్ళు, హ్మ్. నెక్స్ట్ ఈ సప్లై చేసేవాళ్ళు, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. హ్మ్. వీళ్ళందరూ ఇందులో భాగాలన్నమాట. హ్మ్. అంటే ఇక్కడ విద్య లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా కూడా హ్మ్. మనీ ఎర్న్ చేసుకొని సొసైటీలో మంచి స్టేటస్‌గా బతికే అవకాశం ఉంటుంది. ఓకే సార్. మనం ప్రపంచంలో చాలా దేశాలు చూస్తుంటే పెద్దగా నాలెడ్జ్ అంటే చదువుకోరండి. అంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు. నైస్ సార్. కానీ ఏం చేస్తారు? మనీ ఎర్న్ చేస్తారు. హ్మ్. మనం కొన్ని కమ్యూనిటీని పేరు చెప్తే బాగోదు కానీ కొన్ని కమ్యూనిటీస్‌లో ఏం చేస్తుంటే వాళ్ళు 10th క్లాస్ వరకే ఆపేస్తారు. ఆపేస్తారు. 10th అంతే వాళ్ళకు. అంతే. బేసిక్ నాలెడ్జ్ చదివించినాక Hmm. షాప్స్ పెట్టేసుకుంటారు. అవును సార్. పెట్టేసుకొని వాళ్ళు కరెన్సీ మింట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు మనకు ఎంటైర్ తెలంగాణ, తెలుగు స్టేట్స్ మొత్తంలో కానీ, ఇండియా వైడ్ కానీ కొన్ని కమ్యూనిటీస్ డామినేట్ చేస్తుంటాయి. హ్మ్. ఈ జ్యువెలరీ షాప్స్ కావచ్చును, హ్మ్. ఇంకా యెస్ సార్. చాలా ఉన్నాయి షాప్స్. అవును. ఇవన్నీ ఎలా డామినేట్ చేస్తున్నారు? వాళ్ళు పెద్ద ఎడ్యుకేటెడ్ అంటే కాదు. నేను కాదు. షాప్‌కి వెళ్ళినప్పుడు చాలా వారు అవుతాను. క్యా భాయ్ మీరేం చదువుకున్నా అంటే, భయ్యా 10th హో గయా, అంతే. 10+2 హో గయా. అరే 10+2తో నువ్వు యూ ఆర్ మింటింగ్ కరెన్సీ, వేల కోట్ల ఆస్తిపరుడు. యెస్ సార్. మనమేమో డాక్టరేట్లు చేసి, రీసెర్చ్‌లు చేసి మనమేం చేస్తున్నాము? మనీ ఎర్న్ లేకుండా చాలామంది అన్‌ఎంప్లాయీస్‌గా ఉంటున్నారు. అవును సార్. అయితే ఇది అద్భుతం ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. హ్మ్. అంటే జాబ్ ఎర్న్ చేయడానికి, మనీ ఎర్న్ చేయడానికి మంచి స్కోప్ ఉన్నదే ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీ అండ్ గిగ్ ఎకానమీ. హ్మ్. సో ప్రతి వ్యక్తి కానీ హ్మ్. డెవలప్మెంట్ కావాలన్నప్పుడు వాళ్ళ యొక్క థాట్స్ మార్చుకోవాలి. థాట్ ప్రాసెస్. ఇక్కడ ఒక 2 మనకు లింక్ అప్ పాయింట్ చెప్తుంటాను. హ్మ్. ఎప్పుడైనా మనం డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన థాట్ ప్రాసెస్ మారాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ఆటిట్యూడ్ అంటాము. హ్మ్. మానవ సమాజంలో వరల్డ్ వైడ్, ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా కూడా 90% నెగెటివ్ థాట్స్ ఉంటాయి. యెస్ సార్. ఒక షాప్ పెట్టుకో అంటే షాప్ పెడితే లాస్ వస్తే ఎలా? నడుస్తదో నడవదో. నడవదు. అదే ఫస్ట్ డౌట్. మొన్న మేము ట్రావెల్ ఊరెళ్ళి వస్తున్నాము. అక్కడ బస్సెస్ అన్నీ ఆగినవి. హ్మ్. ఆగితే నా వెహికల్‌లో కూర్చుని ఒకతను యాక్సిడెంట్ అయింది అంటున్నాడు. హ్మ్. నేను ఎందుకు ఆ నెగెటివ్ థాట్ ఎందుకు? అక్కడ ఏదైనా ఇంకా వేరే జరగొచ్చు కదంటే, జరగదు. అంటే ఫస్ట్ మన మైండ్ ఏంటంటే నెగెటివ్ నెగెటివ్. థాట్స్ వైపు వెళ్తుంది. హ్మ్. మనమే కాదు, ప్రపంచంలో అందరికీ ఇలాగే ఉంటుంది 90%. హ్మ్. ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మనం ఏం చేస్తున్నా కూడా మనం సక్సెస్ అవుతాము. హ్మ్. ఫస్ట్ పాయింట్. రెండవది హ్మ్. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్, ఓపికతో ముందుకు వెళ్ళాలి. హ్మ్. మూడవది ఈ ప్రపంచంలో ఎవడు అనుసరించని విధానాన్ని హ్మ్. మనం అనుసరించాలి. హ్మ్. దిస్ ఈజ్ వాట్ క్రియేటివిటీ. కొత్తది నువ్వు ఆలోచించగలగాలి. సరే కొత్తవి నాకు రావట్లేదంటే ఒక పెన్ పేపర్ పట్టుకో, కూర్చో, కొత్తగా థింక్ చేయి. నీ మైండ్లో ఏదో ఉంటుంది కదా, దాన్నే కొత్తగా థింక్ చేయి, కొత్తగా వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చాయండి. హ్మ్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలామంది ఇప్పుడు రిచ్ కేటగిరీ పీపుల్ అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని అప్లై చేసుకుంటున్నారు. హ్మ్. ఎందుకు అంటే రిచ్గా, మార్కెట్లో రిచ్ కనబడాలని. హ్మ్. డబ్బున్నవాడు డబ్బును మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హ్మ్. మనం ఏం చేయాలి? ఆ డబ్బును తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకు దానికి ఏం కావాలి? ఒక కొత్త క్రియేటివిటీ కావాలి. హ్మ్. ఇగో ఈ 3 పాయింట్స్‌ని ఎవరైతే అనుసరిస్తుంటారో హ్మ్. అది చదువుకున్న వాళ్ళకి ఇంక అద్భుతం. చదువుకున్న వాళ్ళకి కొత్త కొత్త థాట్స్ వస్తాయి. హ్మ్. చదువుకున్న వాళ్ళకి ఇంక అంతకన్నా అద్భుతం థాట్స్ వస్తాయి. కానీ ఎగ్జిక్యూషన్ పాపం కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది. అవును సార్. సో ఇవి అనుసరిస్తే పర్సనల్‌గా మనకి ఇన్కమ్ వస్తుంది. హ్మ్. మేము ఎకానమిస్ట్‌లో ఏం చెప్తామంటే ఫస్ట్ వ్యక్తి డెవలప్ కమ్మని చెప్తాము. యెస్ సార్. ఇక్కడ 3 పాయింట్స్ ఉండవి. మెంటల్‌గా. ఫస్ట్ ఇండివిజువల్‌గా మనం డెవలప్మెంట్ కావాలి. హ్మ్. ఇండివిజువల్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంటాం, మన ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ ఎమోషన్స్. యెస్ సార్. మన ఎమోషన్ అండి. మన ఎమోషన్ రాంగ్ వేలో వెళ్తే హ్మ్. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వము. హ్మ్. ఎమోషన్
పాజిటివ్గా రైట్ పాత్రలో ఉండాలి. అప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాం ఇండివిజువల్గా. మనం డెవలప్ అవుతుంటే మన ఫ్యామిలీ ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. సెకండ్ స్కేల్లో ఫ్యామిలీ హౌస్ హోల్డ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. ఇవి రెండు. మూడవది మన ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ తీసుకుంటే విలేజ్లో అందరు హౌస్ హోల్డ్స్ నేను చెప్పిన డెవలప్ అయితే మన గ్రామం డెవలప్ అవుతుంది. విలేజ్ లెవెల్ డెవలప్మెంట్ అంటారు, విలేజ్ లెవెల్ డెవలప్మెంట్. కొన్ని విలేజెస్ కలిస్తేనే మనకు జీపీ అంటాం, గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది. ఈ బేస్డ్గానే మండల్ ఉంటుంది, డిస్టిక్ ఉంటుంది, స్టేట్ అంటే నేషన్ ఉంటుంది. ఇలా డెవలప్మెంట్ అనేది ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మనమే మార్పును యాక్సెప్ట్ చేయాలి. వీ షుడ్ ఇన్వైట్ న్యూ థింగ్స్, వీ షుడ్ ఇన్వైట్ క్రియేటివిటీ, వీ షుడ్ ఇన్వైట్ కల్చరల్ చేంజెస్. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే డెఫినెట్గా అనేది అభివృద్ధి వస్తుంది. ఇగో ఈ చిన్న చేంజ్, మనం తీసుకున్న చిన్న చేంజ్ మనకి ఇన్కమ్నే కాదు దేశాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం అంటున్న ఆరెంజ్ ఎకానమీ ఏకంగా మనకి $150 బిలియన్ ఇన్కమ్ ఇస్తుంది మన ఇండియాకి. ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు పర్ యానంకి 12% గ్రోత్ రేటు ఉంది. 8 మిలియన్ల మంది ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీ పైన, కొత్త క్రియేటివిటీ పైన ఆధారపడి ఉన్నారు. ఈ మొత్తంలో చాలా పెద్ద సెక్టర్ ఏదంటే ఫిలిం ఇండస్ట్రీ అండి. వరల్డ్ వైడ్గా ఫిలిం ఇండస్ట్రీ చూసుకుంటే ఒక సంవత్సరానికి దగ్గర ఒక 10,000 కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ 10,000 మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎంతమంది డిపెండ్ అవుతున్నారు వాటిపైన, ఎంతమందికి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ప్రతి ఫిలిం ఈవెన్ అది థియేటర్లో ఆడేది కావచ్చును, లేదంటే చిన్న టీవీలో ఆడేది కావచ్చును, లేదంటే యూట్యూబ్లో ఆడేది కావచ్చును, వాట్ ఎవర్ దట్, ఏ ఫిలిం అని షార్ట్ ఫిలిం కావచ్చును, ఏదైనా దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రియేటివిటీ. అది క్రియేషన్తో వస్తుంది. మన కల్చర్ కూడా మనం చెప్తాను, మన భారతీయ కల్చర్ ఉంది కదా, ఈ కల్చర్ కూడా కొత్త వాటిని సూచిస్తుంది, రికమెండ్ చేస్తుంది అనమాట. మన కల్చర్ని బేస్ చేసుకొని మన కల్చర్ ఇలా ఉండేది అని ఆ కల్చర్ ఆధారంగా డెవలప్ అవుతున్నాము. అది కూడా డెవలప్మెంట్లో పార్టే. మీకు డౌట్ వస్తుంది, సార్ కల్చర్ బేస్డ్గా ఎలా వచ్చింది అంటే సింపుల్ అండి. జానపద గేయాలు తెలంగాణలో జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. రీసెంట్లీ ఒక ఫోక్ సాంగ్ అంటే మా మిత్రుడు చెప్తున్నాడు, దే ఎర్న్డ్ 50 lakh rupees బై ఎ సింగిల్ సాంగ్. అదో సాంగ్ నాకు అది గుర్తు రావట్లే. ఆ సాంగ్ ఒకటి యూట్యూబ్లో పెట్టడం వల్ల 50 లక్షల రూపాయలు ఎర్న్ చేశారంట. అంటే చిన్న అమౌంట్ కాదు కదా. అంటే ఒక సగటు మానవుడు జీవితాంతం సంపాదించుకునే సంపాదన ఒక సింగిల్ ఒక సాంగ్ వల్ల వచ్చింది. ఇక ఇంత అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ వీడియోస్ అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి దీనికి గవర్నమెంట్స్ ఏం చేయాలి? మీరు అడిగిన మరో క్వశ్చన్. గవర్నమెంట్ అంటే మనం ఎలాంటి వాట్ స్టెప్స్ ఆర్ రిక్వైర్ టు ప్రమోట్ దిస్ ఆరెంజ్ ఎకానమీ? దట్స్ వెరీ ఇంపార్టెంట్. చెప్పడం కాదు, చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ఏంటంటే ఫస్ట్ సెగ్మెంట్ చేయండి. ప్రభుత్వం ఏంటంటే సెగ్మెంట్. ఇందులో అనేక వింగ్స్ ఉన్నవి. అంటే ఫోటోగ్రఫీ ఒక వింగ్, ఆర్ట్స్ ఒక వింగ్, సినిమాస్ ఒక వింగ్, అనేక వింగ్స్, కల్చరల్ బేస్డ్ ఒక వింగ్, ఇలా ఉన్నవి. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. అంటే ప్రజెంట్ స్వచ్ఛంద సంస్థలు పెద్దగా వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. అయితే ఇప్పుడు నూతనంగా ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేయాలంటే సెగ్మెంట్స్ లాగా చేస్తూ వెళ్ళాలి. సెగ్మెంట్స్, ఆ సెగ్మెంట్స్కి ఏదేది అవసరమో వాటిని మళ్ళీ తీసుకురావాలి. నేను ఎప్పుడు రెగ్యులర్ చెప్తుంటాను, ఎకనామిస్ట్లో మాకు రెగ్యులర్ ఆ పదం నోటెడ్ III అంటుంటాం. ఆ IIIను ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సింపుల్గా ఇందాక చెప్పినట్టుగా ఇనిషియేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇవి 3 ఉన్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. దీని విధానంగా ఒక రోడ్ మ్యాప్ అంటాం, పాత్ ప్రిపేర్ చేయాలి. దానికి సంబంధించిన చార్ట్స్ రెడీ చేసుకోవాలి. ఎట్లా సక్సెస్ వస్తుంది రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలు కేటగిరైజ్డ్ చేసి ఎక్కడ పావర్టీ ఉంది, ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కడ ఉందో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేయాలి. చేసి అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను చెప్పిన ఈ ట్రైనింగ్స్ను మీరు ఇవ్వగలిగితే, అంటే లేదు యాక్టింగ్ చేయడము, ఫోటోగ్రఫీ చేయడము, ఇలాంటివి టెక్నికల్ థింగ్స్ నేర్పించడము, వెబ్ డిజైనింగ్ చేయడము, మనకు చాలా యాప్స్ వస్తున్నాయి, యాప్ డిజైన్ చేయడము, ఇలాంటివి నేర్పించగలిగితే డెఫినెట్గా మన దేశం ఈజీగా, అంటే ఇప్పుడున్న అన్ని ఎకానమీలతో ఇది కూడా కోపప్ అయి డెవలప్మెంట్ ఈజీగా వచ్చి మన ఆర్థిక వ్యవస్థను చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న $150 బిలియన్ రెవెన్యూ కాస్త 4 times అలా పెరిగే అవకాశం ఉంది. 12% గ్రోత్ రేట్ కాస్త 20-25% గ్రోత్ రేట్కి వెళ్ళొచ్చును. అలా వెళ్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మనం పని చేసుకుంటూ వెళ్తే డెవలప్మెంట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ అవర్ వర్క్ అని చెప్తుంటాము. అలా చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. దానివల్ల సోషియో ఎకానమిక్ కల్చరల్ చేంజెస్ వస్తాయి. ఒకటి ఆర్థిక పరమైనది, 2 సామాజిక పరమైనది, 3వది సాంస్కృతిక పరమైన మార్పులు వస్తాయి. ఈ మార్పు అంటే అభివృద్ధి,
అవును సార్. ఎకానమీలో అందరికీ సార్ మాటికి అందరు మార్పులు అంటే ఏం సార్ చేంజ్ అంటాం. చేంజ్ ఈజ్ ఎ డైనమిక్స్ అంటాము. చేంజ్ డైనమిక్స్ మార్పు చలనంతో ఉంటుంది. మార్పు వచ్చింది అంటే అభివృద్ధి చెందాము. అది పాజిటివ్లో తీసుకోవాలి, నెగటివ్ తీసుకోవద్దు. సార్ నేను దొంగను సార్, నేను మారాను అంటే ఏం మారావు, మామూలు దొంగ వచ్చి గజ దొంగ అయ్యావా? నాట్ నెగటివ్, పాజిటివ్ మాత్రం తీసుకోవాలండి. తీసుకొని డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తే ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దేశంలోని ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. వీడియోలు చేసినందుకు మీరు అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. ఐ థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్. ఎకానమీ డెవలప్మెంట్కి ఆరెంజ్ ఎకానమీ ఎలా దోహదపడుతుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.